హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లీ వ్లాగ్స్. నేను ఈరోజు చిక్కుడుకాయ కూర చేయాలనుకుంటున్నాను. నాటు చిక్కుడుకాయలు పొలంలో పండుతాయి కదా, వరిసెన గట్లలో, అవి పొడవకుండా చాలా టేస్ట్ బాగుంటుంది. ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం వేడి అయ్యాక మనం పోపు దినుసులు వేయాలి. అవి మా చిన్నోడు అందులో చిక్కుడుకాయ ముక్కలు కూడా వేస్తాడు ఆల్రెడీ. అవి కాస్త వేగాక మన ఆనియన్స్, నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. మా పిల్లల అల్లరి కూడా వినిపిస్తుంది, ఏమనుకోకండి, డిస్టర్బెన్స్ అనుకోకండి. మరి చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా తప్పదు. ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత, ఆ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనం. మా చిన్నోడు చూడండి ఏం చేస్తుండో, పోపు డబ్బాలో సత్తుండీ, ఉప్పు కారం పసుపు అన్నీ మిక్స్ చేస్తాడు. నేను ఈ వీడియో తీసుకునే లోపు చూడండి అందులో ఇంకా అన్నీ కళాయిలో వేస్తాను అంటండి తీసి. అక్కడ మొత్తం జల్లుకొని వాడు కూడా మొత్తం పూసుకున్నాడు పసుపతి. హాయ్ చెప్తాడు అంటాడు. హాయ్ చెప్తాను చూడండి, హాయ్ అని. వేగింది ఆనియన్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో యాడ్ చేసుకుంటాం. కాసేపు అది కూడా వేగాలి. కాసేపు అటు ఇటు కలుపుకొని వేపుకోవాలి. అది లేదంటే అడుగంటే వస్తుంది. అది ఒక దగ్గరే వదిలేస్తే బాగా కొంచెం వేపుకోవాలి. చూడండి అటు ఇటు కలుపుకుంటూ. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలని కలుపుకుంటూ అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకోవాలి. అటు ఇటు కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గాక ఓపెన్ చేయండి. ఇప్పుడు మగ్గుతున్నాయి, మగ్గాయి ఆల్మోస్ట్. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. కాసేపు అటు ఇటు కలిపి మళ్ళీ మూత పెట్టుకొని చిక్కుడుకాయ ముక్కలు అవ్వండి మగ్గి టమాటాలు మగ్గడానికి ప్లేట్ పెట్టుకున్నాం. ఓపెన్ చేసి అటు ఇటు కలిపి ఆల్మోస్ట్ మగ్గిపోయి టమాటాలు కూడా. నెక్స్ట్ చిక్కుడుకాయ ముక్కలు ఏమో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి మనం. చూడండి పురుగులు కూడా ఉంటాయి, చిక్కేటప్పుడు కొంచెం చూసుకోండి. ఇప్పుడు టమాటాల్లోనే కాస్త పసుపు వేసుకొని అటు ఇటు కలుపుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేస్తున్నాం. వేసి అవి కూడా కాసేపు మగ్గించుకోవాలి. అటు ఇటు నీట్గా కలుపుకొని ప్లేట్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ప్లేట్ మూత పెట్టేసుకొని కాసేపు అయింది. అగొండి చిక్కుడుకాయలు కూడా కాస్త మగ్గాయి. అలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కుడుకాయలు మగ్గ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కాస్త కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని కాస్త మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటే గుమగుమలాడే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ స్టైల్లో బాగుంటుంది టేస్ట్. అయితే నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కూర మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరైనా ట్రై చేస్తే పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా ఈ కూర ప్రతి ఒక్కరూ వండుకుంటారు, టేస్ట్ చేసే ఉంటారు. సిటీలో ఉంటేనే దొరకవు, మాకు ఈ హైదరాబాద్లో దొరకవు ఈ చిక్కుడుకాయలు. ఊరి నుంచి మా నాన్నలు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు కదా, అదే టైం అయిపోయింది. ఇగో మా ఊరు స్కూల్ కోసం వెళ్ళాను, స్కూల్ దగ్గరికి 12 అయిపోయింది. వెళ్ళేటప్పుడు మాత్రం వద్దు, స్కూల్ ఈరోజు హాలిడే, లెగ్స్ నుంచే స్టార్ట్ చేస్తాడు. వచ్చేటప్పుడు మాత్రం ఇంకా పరిగెడుతూ వస్తున్నాడు. ఇంకా మ్యామ్ ఎంత చెప్పినా ఇంకా అంతేవాడు.